హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఎక్కడికబ్బా వెళ్తుంది అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి, చూపిస్తాను ఎక్కడికొచ్చానో. ఎందుకు లేట్ ఇంకా చూసేయండి. ఈ వ్యూ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటది. స్వర్ణగిరి టెంపుల్‌కొచ్చాను. సో చూడండి, వావ్! అమేజింగ్ ఉంది అసలు. ఎంత బావుందో. వ్యూ బావుంది. అసలు ఇవంతా ఎంత బాగా చేశారంటే, ఇది ఎప్పుడు ఇలానే ఉంటుందా? లేదంటే స్పెషల్‌గా అప్పుడు పెట్టారా అనేది నాకు తెలీదు. బట్ టెంపుల్ చూడండి ఇక్కడి నుంచి ఎంత బాగా కనిపిస్తుందో నిజంగా. చెప్పాలంటే తిరుపతి వచ్చినంత హ్యాపీగా అనిపిచ్చింది. అంటే అంత పీస్‌ఫుల్‌గా యాజ్ ఇట్ ఈజ్ తిరుపతిలో దేవుడిని చూసినంతగా అనిపిచ్చిందనమాట. సో, చాలా చాలా బా అనిపిచ్చింది. మీకు కూడా చూపిస్తున్నా కదా చూడండి. కానీ టెంపుల్ లోపలికైతే మొబైల్ అలో చేయలేదు కాబట్టి లోపల దేవుడినైతే నేను చూపించలేదు. బట్ మిగతాదంతా చూపిస్తున్నా చూడండి. ఆ వ్యూ ఎంత బావుందో. మీలో ఎంతమంది స్వర్ణగిరి టెంపుల్‌కి వచ్చి వెళ్లారో కామెంట్ చేయండి. రాని వాళ్ళు, చూడని వాళ్ళు ఈ వీడియో చూసేసేయండి. మీకొక ఐడియా వస్తుంది. టెంపుల్ ఎలా ఉంది, ఏంటి అన్నది. చూడండి ఎంత బావుందో అసలు నిజంగా. చాలా చాలా బావుంటది. అయితే ఆ రోజు నేను వెళ్ళడానికి స్పెషల్ ఏంటి అంటే మా చిన్న బాబు బర్త్‌డే అన్నమాట. సో, అప్పుడైతే నేను అమ్మ, డ్యాడీ, అత్తమ్మ, మామయ్య నలుగురొచ్చారు. చిన్న బాబు బర్త్‌డేకి. సో, ఎలాగో వాళ్ళొచ్చారు కదా! మళ్ళీ మళ్ళీ రారు అని చెప్పి వాళ్ళని గూడా టెంపుల్‌కి తీసుకెళ్ళినాము. వాళ్ళొచ్చినందుకే ఆ రోజు ఆ టెంపుల్స్‌కి ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళెప్పుడు చూడలేదని. సో, చూడండి వెంకటేశ్వర స్వామి ఫేస్ అసలు అబ్బా! మనసు నిండుగా అనిపిచ్చింది చూడగానే. సో, ఇక్కడ ముందు వెళ్తుంది అత్తమ్మనమాట. నేను చూపిస్తాను ముందు ముందు మీకు. సో, క్యూ చూడండి ఎలా ఉందో అసలు. ఆ రోజైతే చాలా పెద్ద క్యూ ఉండే. ఇంకా అత్తమ్మ వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీలయ్యారో, వావ్! ఎంత బావుందమ్మా టెంపుల్ అని చెప్పి అన్నారు. అంటే అత్తమ్మ వాళ్ళు విలేజ్‌లో ఉంటారు కదా! సో, ఎక్కువగా రారు. ఎప్పుడు చూడలేదని ఆ రోజు తీసుకెళ్ళినామనమాట. ఎంత బావుందో అసలు నిజంగా మాతో పాటు అత్తమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. సో, దర్శనం అయిపోయాక మేమైతే కిందకొచ్చేస్తున్నాము. కింద దీపారాధన చేద్దాము అని చెప్పి. సో, మనకి అక్కడే ఆప్షన్ ఉంటుంది దీపారాధన చేయడానికి. చూపిస్తున్నాను చూడండి ఇక్కడనమాట. సో, కనిపిస్తుంది కదా మీకు. అక్కడైతే నేను దీపారాధన చేసి, ఇంకా లోపలికైతే విష్ణుమూర్తి వాటర్‌లో పడుకొని ఉంటారు కదా! సో, ఆ అద్భుతాన్ని అత్తమ్మ వాళ్ళకి చూపిద్దామని లోపలికైతే తీసుకువచ్చాను. ఇక్కడైతే ఇంతకుముందు మేమొచ్చినప్పుడు లేదు. ఇలా విగ్రహాలని పెట్టలేదు. సో, ఇప్పుడైతే కొత్తగా పెట్టేశారు. సెట్ చేసి పెట్టారలా. చుట్టూ చాలా బాగా అనిపిచ్చింది చూడండి. ఎంత బావుందో కదా! సో, విష్ణుమూర్తి గూడా చాలా అత్తమ్మయితే ఎంత హ్యాపీగా ఫీలయిందో. మళ్ళీ మళ్ళీ చెప్పారనమాట. "ఇంత బాగా కట్టిర్రమ్మా టెంపుల్ చాలా బావుంది" అని. మస్తు హ్యాపీ అనిపిచ్చింది ఆ రోజు అత్తమ్మ వాళ్ళని తీసుకొచ్చినందుకు. మనము దేన్నైనా కొనగలుగుతాం, చేయగలుగుతాం కానీ హ్యాపీనెస్‌ని కొనలేం కదా! సో, మన వాళ్ళకి అది మనం ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో మనకి. సో, అది నేను ఆ రోజు మా అత్తమ్మ కళ్ళలో చూసాను. అలాగే జనాలు కూడా చూడండి చాలా మంది ఉన్నారు. అసలు అక్కడ ఇంకా మొబైల్స్ అలో చేశారు కాబట్టి, ఈ మాత్రం వీడియోస్ తీయగలిగాము. ఇక్కడ ఫోటోస్ కూడా దిగాము. చాలా బాగొచ్చాయి. నేను అవి కూడా ముందు ముందు మీతో షేర్ చేసుకుంటాను. ఇదే వీడియోలో చివర్లో. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళుంటే ప్లీజ్ నా కోసం స్కిప్ చేయకుండా చూడండి పర్లేదు. సో, ఇక్కడైతే యష్ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇంకా డ్యాడీ వాళ్ళొచ్చారు కాబట్టి ఆనందానికి అవధులు లేవన్నమాట యష్‌కి. సో, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడైతే ఎంత బాగా డెకరేట్ చేశారో అంటే నాట్యం చేయడానికి అలా అన్నమాట స్టేజ్ లాగా వేశారు. చాలా బా అనిపిచ్చింది. ఇక్కడ మా డ్యాడీ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో అసలు. నిజంగా మా అత్త, మామ, మా డ్యాడీ వచ్చారు ఆ రోజు మాతో పాటు. వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్‌ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ వీడియో కూడా ఒక గుర్తుగా ఉండిపోతుంది. సో, బెస్ట్ మెమొరీ అనమాట నాకది. అయితే ఇక్కడ చూడండి నేను టెంపుల్ చూపిస్తుంటే మా యష్ అయితే ఎక్కడా చేయలేని తుంటరి పనులన్నీ అక్కడే చేస్తాడు. స్పెషల్‌గా వీడియో తీస్తుంటే అదొక ఫన్ మూమెంట్ అన్నమాట వాడికి. ఎంజాయ్ చేస్తూ చేస్తుంటాడు. ఇక్కడ వ్యూ చూసారు కదా! ఎంత బావుందో అసలు.
నిజంగా చాలా 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 బాగా అనిపించింది. ఇంకా ఎంట్రన్స్ దగ్గర ఇక్కడైతే మనకి ఆ స్వామివారి పాదాలు అబ్బా! అసలు నేను మరవలేను. ఈ మెమోరీస్ నిజంగా అలాగా కళ్ళల్లో ఉండిపోతాయి. నాకంత బాగా అనిపించింది ఆ రోజు. నిజానికి ఇష్టమైన పర్సన్స్‌తో ఇష్టమైన ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అది మరవలేనిది కదా మనము ఎప్పటికి కూడా. సో, నాకు కూడా ఆ డే అలా గడిచింది. మా చిన్నోడి ఫస్ట్ బర్త్‌డే రోజు నిజంగా. అయితే ఇక్కడ కాయిన్స్ పెడుతున్నారు. మరి పెట్టొచ్చో లేదో తెలీదు. అందరూ పెట్టారు. చూద్దామని నేను కూడా పెట్టినా తెలుసా? అయితే మరి నేను పెట్టిన కాయిన్ నిల్చుందంటారా? పడిపోయిందంటారా? కామెంట్ చేయండి. వీడియో చివరిలో నేను చెప్తాను నిల్చుందా లేదా అనేది. సో, మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారు టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు? అది కూడా కామెంట్ చేయండి. అంటే నాలాంటి బ్యాచ్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి కదా! నా సబ్‌స్క్రైబర్స్‌లో. సో, ఇక్కడ మా చిన్నోడు ఇంత చక్కగా ఆడుకుంటున్నాడు. ఇంకా అక్కడి నుంచి యాదగిరి గుట్ట గూడా మేము వెళ్ళేసొచ్చినాము. కానీ వీడియో తీయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియో మన ఛానెల్‌లో ఉంది కాబట్టి. సో, ఇంటికి రాగానే బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయన్నమాట చూడండి. సో, ఇంట్లోనే డెకరేట్ చేసి చిన్నగా మా వరకి మాత్రమే బర్త్‌డే సెలబ్రేట్ చేశాము. పెద్దగా ఏం చేయలేదు. అది కూడా వాడి మెమొరీగా ఉండాలి అని చెప్పి చేశామన్నమాట. మనస్ఫూర్తిగా ఇష్టమైన పర్సన్స్‌తో మనముండి, మనం మంచిగా మన పిల్లల్ని, మన పెద్దవాళ్ళని చూసుకుంటే సరిపోతుంది కదా! మనం సెలబ్రేషన్స్, పండగలు, బర్త్‌డేస్ చిన్నగా చేసుకుంటే ఏంటి, పెద్దగా చేసుకుంటే ఏంటి, మనిషికి కావాల్సింది మనశ్శాంతి, ప్రశాంతత కదా! సో, అందుకని చెప్పి మేము ఆ రోజు టెంపుల్‌కెళ్ళేసొచ్చినాం. చాలా హ్యాపీగా గడిచింది. సో, ఈవినింగ్ రాగానే అలా చిన్నగా ఇంట్లో డెకరేట్ చేసుకొని పిల్లల్ని డిసప్పాయింట్ చేయకుండా బర్త్‌డే అయితే చిన్నగా సెలబ్రేట్ చేసినాం. సో, మొత్తానికి నా చిన్న బాబు ఫస్ట్ బర్త్‌డే అయితే ఇలా గడిచిపోయింది ఆ రోజు. కానీ వీడియో చాలా లేట్ అయింది. ఎడిట్ చేయాలి అనిపించలేదు. ఎందుకో తెలీదు. కొన్ని కొన్ని వీడియోస్ షూట్ చేసినా గానీ ఎడిట్ చేయడానికి టైం ఉన్నా కూడా ఎడిట్ చేయాలనిపించదు. అదేంటో ఇంట్రెస్టే రాదసలు. సో, ఈ వీడియో గూడా అలాగే అయ్యిందనమాట. అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే ఎడిట్ చేయడానికి. సో, తీసినందుకైనా చేద్దాంలే ఉట్టిగా ఎందుకు డిలీట్ చేయడం అని చెప్పి ఏదో చేస్తున్నా. కానీ ఏంటి అంటే మనం కష్టపడి ఏదైనా చేశామంటే యూజ్ ఉండాలి ఒకరికి. సో, ఈవెన్ మీరు చూసే మీకైనా నేను తీసిన వీడియో వల్ల ఏదైనా యూజ్ ఉంటే నాకు హ్యాపీ అనిపిస్తది. అంటే లైక్ ఈ వీడియో నేను జనాలతో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి యూజ్ ఉంటదిలే. సో, అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది. చూసిన మీకు సాటిస్ఫాక్షన్ ఉంటది. బట్ ఇలాంటి వ్లాగ్స్ కొందరికి ఇష్టం ఉంటది కదా! సో, వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. లేని వాళ్ళు స్కిప్ చేయండి. నేను చెప్పకపోయినా మీరు అదే చేశారనుకోండి. సో, అందుకని చెప్పి ఇంట్రెస్టే రాలేదు నాకు. మీలో ఎంతమందికి నా డైలీ వ్లాగ్స్ కావాలి అనేది కామెంట్‌లో చెప్పండి. దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో, ఇంక ఇవైతే పిక్స్ అనమాట. మనం స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్ట పోయినాం కదా! సో, అత్తమ్మ, మామ, డ్యాడీ వాళ్ళు ఎప్పుడు రారు కాబట్టి వచ్చినప్పుడే మెమోరీస్‌గా వాళ్ళతో పిక్స్ అయితే తీసి పెట్టుకున్నాను నేను. సో, అవే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నా. ఓకేనా? సో, ఇంతవరకి నా సోది మొత్తం మీరు విన్నారు అంటే, ఎక్కడో ఒక చోట మీకు కనెక్ట్ అయ్యే ఉంటాను నేను. లేదంటే నా వీడియో అయినా మీకు నచ్చి ఉంటది. సో, కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే మా అత్తమ్మ, మా అమ్మ, డ్యాడీ, మా హస్బెండ్, నా పిల్లలనమాట. మా వరకి మాత్రమే ఆ రోజు టెంపుల్‌కి వెళ్ళినాము. అయితే నేను కాయిన్ నిల్చున్నదా లేదా అని చెప్పి అడిగాను కదా! సో, మీరు కామెంట్ చేస్తారు అని అనుకుంటున్నా. కానీ లాస్ట్‌లో వీడియోలో చెప్తా అన్నా కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. నా కాయిన్ అయితే పెట్టగానే నిల్చుంది. సో, మీలో ఎంతమందికి అలా జరుగుతదో కామెంట్ చేయండి. ఎప్పుడు ఏ టెంపుల్‌కి వెళ్ళినా నేను అలా ట్రై చేస్తూనే ఉంటా. అవి నిల్చుంటూనే ఉంటాయి. నాకదేం కొత్త కాదు. కానీ కోరికలు మాత్రం నెరవేరవు. అదేంటో తెలీదు. సో, అదొక నమ్మకం అంతే. పాజిటివ్ వైబ్ ఇవ్వడానికి అలా చేస్తూ ఉంటా. ఒక సాటిస్ఫాక్షన్ కోసం అంతే. అది నిజమని నేను అనుకోను. కానీ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఎందుకంటే టెంపుల్ గదా! ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కాబట్టి అట్‌లీస్ట్ అవి ఎలాగో జరిగి మనల్ని సాటిస్ఫాక్షన్ చెయ్యవు. కనీసం మనం అనుకుని చేసుకున్నయన్నా కొంచెం సాటిస్ఫాక్షన్ ఇస్తాయి కాబట్టి
నేను అలా చేస్తూ ఉంటా. సో నాలాగా ఆగండి, ఎంతమంది ఆగండి. ఉన్నారో కామెంట్ వీడియో చేయండి. ఇంతవరకు చూసారు కదా, అలాగే సో ప్లీజ్ ప్లీజ్ మీకు థ్యాంక్ యూ ప్లీజ్ చెప్పకుండా ఛానల్ వెళ్తాను అయితే చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మన మచ్. ఛానల్లో వీడియో వాచ్ అవర్స్ ఇంతవరకు కంప్లీట్ చూసిన అవుతున్నాయి ప్రతి కానీ ఒక్కరికి సబ్స్క్రైబర్స్ మాత్రం థ్యాంక్ యూ. పెరగట్లేదు. బాయ్. చాలా ఇన్సల్టింగ్ గా అనిపిస్తుంది నాకు. నేనే ఏంటి నేను మరి ఇంత పూరా, నేను ఇంత కష్టపడి వీడియోస్ చేసిన ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అంటే లైక్ ఎవరికి నచ్చట్లేదా నా వీడియోస్, నేను ఇంత బ్యాడ్ గా ఉన్నానా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్.